విధానమే అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తుకో ఇంట బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. క్రిస్మస్ ఇంట బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. ఇది ఆరాధన, అసలైన ఆరాధన. ఇది ఆరాధన, అసలైన క్రిస్మస్ ఆరాధన. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకే మార్గము చూపిన దేవుని జ్ఞానము చూడు. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకే మార్గము చూపిన దేవుని జ్ఞానము చూడు. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే క్రీస్తును చేరే మార్గలోకం కనుగొనదా. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే క్రీస్తును చేరే మార్గము నీకు కనుగొనదా. ఇది ఆరాధన, అసలైన క్రిస్మస్ ఆరాధన. ఇది ఆరాధన, అసలైన క్రిస్మస్ ఆరాధన. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. దయచేసి చప్పట్లు కొట్టుకున్నామ్మా. క్రీస్తు మన కోసం ఈ క్షణం నరుడిగా భూమి మీదకి వచ్చిన క్షణం మనం జ్ఞాపకం చేసుకున్న దినం ఇది. పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. క్రీస్తుకు ఉన్న దీన స్వభావము నీకుంటే దేవుని ప్రేమ నలు దిశలా వ్యాపించునుగా. క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే దేవుని ప్రేమ నలు దిశలా వ్యాపించునుగా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే. ఇంట బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే. ఇంట బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. గొర్రెలు జ్ఞానులు చూడు, శుభవార్తని నమ్మిని చూడు, యేసుని చూసే ఆశను కలిగి ముందుకు సాగిరి చూడు. గొర్రెలు జ్ఞానులు చూడు, శుభవార్తని నమ్మిరి చూడు, యేసును చూసే ఆశను కలిగి ముందుకు సాగిరి చూడు. యేసును చూసే ఆశను నీకు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శించునుగా. యేసునే దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శించునుగా.
ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన, ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంటా బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంటా బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన, ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక.